గంత పెద్ద మనిషిని కింద కూర్చోబెడతారా? అందరికి పెద్ద పీటేసి ఆయనకు చిన్న పీటేస్తారా? అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అని ఓ పొట్టు పొట్టు ముచ్చట్లు నడిచినాయి. అసలు ఆయనే గదేం లేదన్నాడు కానీ పక్కపొంటి పార్టీ వాళ్ళే గాయ గాయ చేసిర్రు. కారు పార్టీ వాళ్ళు అయితే క్షమాపణ చెప్పాలి అని కూడా అడిగిర్రు. గదే మొన్న యాదాద్రికి పోయినప్పుడు బట్టి సార్కు చిన్న పీటేసిర్రని పొట్టు పొట్టు పంచాదైంది కదా. ఆగు, అందుకే ఇంకోసారి గట్ల కావద్దని గుడి ఆఫీసర్లు గట్టిగ్రమే చేసిర్రట. మరి గా పీట కదేందో ఒక్కసారి చూద్దాం. యాదగిరి గుట్ట మీద నరసన్న జాతర జోరుగా నడుస్తాంది. పబ్లిక్ పొట్టు పొట్టు పోతారు. కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక రూల్స్ అన్ని మార్చేసి గుట్ట మీద నిద్ర కూడా చేయొచ్చు అనేటాలకు భక్తులు ఇంగింత సంబురంగా పోతారు. ఇక అన్నేమో గాని మొన్న సీఎం సారు మంత్రులంతా కలిసి నరసన్న దర్శనానికి పోయినప్పుడే అందరిని ఎత్తు మీద కూసబెట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి సారును మాత్రం కింద కూసబెట్టిర్రని, చిన్న పీట మీద కూసబెట్టిర్రని ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు కామెంట్లు రాసిర్రు కదా చాలా మంది. దాని మీద కారు పార్టీ వాళ్ళు కూడా నిప్పులో ఉప్పేసినట్టు చేసిర్రు కదా. ఆగో అట్లా మళ్ళోసారి కావద్దనే గుడి ఆఫీసర్లు గట్టి ఇగురమే చేసిర్రాట. లీడర్లు వస్తే కూసబెట్టనికే కొత్తగా 10 పీటలు కొనుక్కొచ్చిర్రాట. అన్ని ఒక్కటే ఎత్తు ఉండేటట్టు 10 పీటలు తయారు చేపిచ్చిర్రాట. అవి చూడర్రే మంచిగా ఎత్తుగానే ఉన్నాయి పీటలు. అంతేకాదు పెద్ద సార్లు వచ్చినప్పుడు ఒకళ్ళకు చిన్న పీటే ఇంకొకళ్ళకు పెద్ద పీటే వేయొద్దని రూల్ పెట్టిర్రాట. అందరికి ఒక్కటే తీరు పీటలు వేయాలి అన్నట్టు చెప్పిర్రాట. పీట పంచాది చేయబట్టి దెబ్బకు గుడి ఆఫీసర్నే తీసేసే కథ అయింది. ఇక కొత్తగా వచ్చిన ఆఫీసరే గిట్ల పీటలు కొనే ఈగురం చేసిండాట. లీడర్లు వచ్చినప్పుడు పీట చక్కగా వేయకపోతే ఆఫీసర్ల పీఠం కదులుతున్నది. అందుకే కొత్త పీటలు కొని ఇప్పుడు రాని ఎవళ్ళొస్తారో అన్నట్టు తయారైనరాట. ఏమైనా చిన్న పీట చేయబట్టి చిన్నగా కాలేదు కిరికిరి. నడమ బట్టి సార్ వచ్చి నాకు లేని తిప్పల మీకేమొచ్చిందని గట్టిగా మాట్లాడిండు కాబట్టి లొల్లి చల్లబడ్డది గాని, లేకపోతే నా పీటే లొల్లి అటు తిరిగి ఇటు తిరిగి ఎటెటు పోయేదో అనుకుంటారు అందరూ. ఏమైతే ఇప్పటి సంది నరసన్న గుడి కాడ పీటల పంచాదైతే ఉండదు. 10 పీటలు కొని పెట్టిర్రు.